బాజ్రా జుకినీ కిచిడి. ఓ మై గాడ్, సో చాలా డిఫరెంట్గా ఉంది. సో జుకునీ అంటే చాలా బ్లాండ్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఎవరు ప్రిఫర్ చేయరు దాన్ని. ఇప్పుడు అది వాటర్ కంటెంట్ కాబట్టి సలాడ్స్లో అలా కొంచెం కష్టంగా తీసుకుంటారు. బట్ కిచిడి చాలా మందికి ఫేవరెట్. సో అందులో ఈ జుకునీ యాడ్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు, వాటి బెనిఫిట్స్ కూడా వస్తాయి. బట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. అండ్ ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్? అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ బెల్ పెప్పర్స్ అన్నీ తీసుకొచ్చేసి అంటే ఆల్ కలర్స్ అనమాట. రెడ్ క్యాప్సికమ్ ఇది కొద్దిగా ఏదైనా ఇప్పుడు క్యాప్సికమ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నారు. సో డిఫరెంట్గా థింక్ చేశారు ఆప్షన్స్. అండ్ బాజ్రా ఇలాగ మిల్లెట్స్ కానీ బాజ్రా ఇలా యూస్ చేస్తూ ఉంటారా మరి? యాక్చువల్లీ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా బాజ్రాలో, ప్లస్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అలా డిజైన్ చేశాను అనమాట. ఓకే, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం. యా షూర్. సో ఫస్ట్ బటర్ వేస్తున్నాను. కొద్దిగా తగినంత జీలకర్ర. ఓకే, సో జస్ట్ ఫస్ట్ పోప్ లాగా చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా. ఓకే, ఇంగువ. చాలామంది ఇంగువని ఇష్టపడరు, నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే నేను చాలా లైట్గా వేసుకున్నా. ఓకే, ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఓకే, తర్వాత జుట్ని వేసుకుందాం. సో ఎలా ఉంటుంది అంటే న్యూస్ కాకుండా, న్యూస్ ప్రెజెంటర్ కాకుండా మిగతా హాబీస్ ఏంటి యమునా గారికి? మిగతా హాబీస్ అంటే లైక్ మ్యూజిక్, ఎక్కువగా మ్యూజిక్ లైక్ చేస్తాను. ఓకే, ఖాళీ టైంలో సింగ్ చేయడం, ఎక్కువగా వినడం, లిజనింగ్ మ్యూజిక్ అంతే. ఓకే, అండ్ న్యూస్ అనేది చాలా అప్పటికప్పుడు సడన్గా వస్తుంటాయి కాబట్టి ఆ మాడ్యులేషన్స్ అవన్నీ ఎలా చేస్తారు ఏంటి? ఆన్ ద స్పాట్ ఇంప్రూవైజేషన్ అంతే, ఏదైనా అల్లుకుపోవాలంతే. అంతే, మనకి ఆ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడ సందర్భాన్ని బట్టి మనం స్పాంటేనియస్గా అల్లుకుపోతూ ఉంటాం అంతే. ఓకే, సో ఎంతైనా అంటే చూసే వాళ్ళకి ఈజీగా అనిపించవచ్చు కానీ అక్కడ చేస్తుంటే మాత్రం కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది చాలా వరకు, ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఇంప్రూవైజేషన్స్ అనేది కష్టం కాబట్టి. ఓకే, సో జుకునీ కూడా కొద్దిగా వేగింది. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ అండి. ఓకే, రెడ్ కలర్ క్యాప్సికమ్. ఇక్కడ 3 కలర్స్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాం మనం. రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్. ఓకే, సో బాజ్రా కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి మనం పెప్పర్స్ యాడ్ చేసుకుంటాం, బెల్ పెప్పర్స్. యాక్చువల్గా మీరు చూస్ చేసుకున్నది రెండు కొద్దిగా టేస్ట్లెస్గానే ఉంటాయి. జుకునీ కూడా మనకు అంత టేస్ట్ ఏముండదు, బాజ్రా కూడా. సో దానికి తగ్గట్టు కొద్దిగా టేస్ట్ కూడా ఉండాలని చెప్పి మీరు చక్కగా ఆల్ కైండ్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ తీసుకొచ్చేసారు. యా. ఓకే, సో ఇంకా మిగతా ఎల్లో కలర్ వేసుకున్నాము. యా, గ్రీన్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లైట్గా టర్మరిక్ పౌడర్ వేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనేది పసుపు కాబట్టి సో ప్రతి దాంట్లో వేసుకుంటాం కాబట్టి ప్రతి రెసిపీలో కంపల్సరీ వాడాలి. యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అయితే. ఓకే, నెక్స్ట్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ సాల్ట్ కాబట్టి టేస్ట్ కోసం మనం సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్. సో ఇంకా ధనియాల పొడి కూడా తీసుకొచ్చినట్టు అది కూడా వేసేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుందాం. నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఏదైనా రెసిపీ మనం తినడానికంటే ముందు చూడడానికి బాగుంటే ఇంకాస్త ఎక్కువగా తింటాం అనిపిస్తుంది అందరికీ. సో అలా కలర్ఫుల్గా అప్పుడప్పుడు చేసుకోవాలి. సో చక్కగా స్పైసెస్ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? కొద్దిగా వాటర్ పోసుకుంటే ఆలోపు మగ్గుతాయి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి?
నేను తమ్ముడు చెల్లి ముగ్గురమే ఉంటాం ప్రస్తుతానికి. ఓకే. సో తమ్ముడు లా ఫైనల్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. చెల్లి వచ్చేసి డిప్లొమా కంప్లీటెడ్. ఓకే. నేను వచ్చేసి నా జాబ్లో బిజీ. ఓకే. బట్ స్టిల్ అంటే ముగ్గురు కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఎప్పుడు రెగ్యులర్గా డాక్టర్ ఇంజనీర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్స్ చూస్ చేసుకున్నారనమాట. సో హ్యాపీ. గొడవ పడుతూ ఉంటారా మళ్ళీ? చాలా. సో ముగ్గురు కాబట్టి ఇంకా ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు కదా. యాక్చువల్లీ మేము 4 members. ఓకే. సో 4 members అంటే మా సిస్టర్ మ్యారీడ్, సో సెటిల్డ్ ఇన్ గోవా కాబట్టి తను ఎక్కువ రాదు. మేము ముగ్గురమే చాలా సెటిల్డ్ ఇన్ గోవా అంటే ఇంకెందుకు వస్తుంది, మీరే వెళ్ళాలి వెకేషన్. లేదు, యాక్చువల్లీ లాక్డౌన్ పడ్డప్పటి నుంచి ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది అనమాట. ఓకే. సో ఎగ్జాక్ట్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది. ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూడడమే ఎక్కువైపోయింది. డెఫినెట్లీ. అండ్ సో మీరు సెకండ్ అనమాట? నేను సెకండ్. ఓకే. సో కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్. ఎలాగో ఇది కొద్దిగా వేగుతూ ఉండాలి, ఉడకనిద్దాం. ఓకే యమున గారు, సో పర్ఫెక్ట్ గా కుక్ అయింది. సో నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు బాజ్రా వేసుకుందాం. ఓకే. సో అది ఉడికిపోయింది కదా. యా. ముందుగానే బాజ్రా మనం ఉడికించి పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో తగినంత ఆ ఇంగ్రీడియంట్స్ లో ఇది ఎంత మింగిల్ అవుతుంది అనే దాన్ని బట్టి. ఓకే. ఆల్మోస్ట్ సరిపోతుంది అనుకుంటా. సో మీరు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు కాబట్టి జస్ట్ ఇంకా అలా మిక్స్ చేసేస్తే సరిపోద్ది. ఎలాగో కలిపేసాను, ఇంకా సర్వ్ చేసుకుందాము. ఒక్క 2 minutes మగ్గితే కంప్లీట్ అయితే. ఓకే. ఆ ఫ్లేవర్స్ కూడా కొద్దిగా బాజ్రా కూడా పడితే బాగుంటుంది అనుకుంటా. సో ఇంకా ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువ రెసిపీస్ అంటే రెగ్యులర్ గా చేసేవే చేస్తూ ఉంటాను. నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ కూడా చేస్తాను. నాన్ వెజ్ నేను చేయను, మా తమ్ముడు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఓకే. నేనైతే ఎక్కువగా రెసిపీస్ ఏం ట్రై చేయను, అంత టైం ఉండదు. మ్యాక్స్ మిగతా టైంలో మ్యూజిక్ వింటూ ఆఫీస్ ఈ వర్క్ లోనే సరిపోయింది. ఓకే. సో ఎలా అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి ఆఫీస్వి? సమ్ టైమ్స్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ డే షిఫ్ట్, జనరల్ షిఫ్ట్. సో మనకి షిఫ్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి టైమింగ్స్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నా కూడా రిథమ్ కి అడ్జస్ట్ అవ్వాలంటే కొద్దిగా కష్టం అవుద్ది. బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. చేయాలి. సడన్ గా ఒక వీక్ ఈ షిఫ్ట్, ఒక వీక్ ఆ షిఫ్ట్ వేస్తూ ఉంటారు. సో మంత్లీ ఉండదు, వీక్లీ షిఫ్ట్. సమ్ టైమ్స్ అంటే యాంకర్స్ లేనప్పుడు అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కదా. సో కోఆర్డినేషన్, మేము కోఆర్డినేషన్, సమ్ టైమ్స్ రిపోర్టింగ్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సమ్ టైమ్స్ డివోషనల్స్ చేస్తూ ఉంటాం. ఆల్ కైండ్ ఆఫ్ అంటే అందులోనే అన్ని వాడిస్తూ ఉంటారు అనమాట మమ్మల్ని. అంతే. అఫ్ కోర్స్ న్యూస్ ప్రెజెంటింగ్ మాత్రమే కాకుండా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అవైలబిలిటీని బట్టి యాంకర్స్ ని యూ హ్యావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు డూ, అంతే కదా. ఓకే. సో అయిపోయినట్టుంది, ఒకసారి చూసుకుందామా? యా. ఓకే. సో గార్నిషింగ్ కి కూడా కొత్తిమీర తెచ్చినట్టు, సో గార్నిష్ చేస్తే రెడీ టు గో. ఓకే. సో ఫైనల్లీ బాజ్రా జుక్నీ కిచడీ రెడీ. టేస్ట్ చేద్దాం. సో టేస్ట్ చేసే ముందు ఎలా చేయాలి ఏంటి అని ఒకసారి వ్యూవర్స్ కూడా చెప్పేద్దాం. ఓకే. బాజ్రా జుకునీ కిచడీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా జుకునీ కిచడీకి కావాల్సిన పదార్థాలు: జుకునీ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సజ్జలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, కరివేపాకు 2 రెమ్మలు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. బాజ్రా జుకునీ కిచడీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో జుకునీ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. తరువాత రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన సజ్జలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బాజ్రా జుకునీ కిచడీ రెడీ.